స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ రాబోయేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 సచివాలయ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ అంశం వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క అభివృద్ధి గురించి ఎక్కువ ప్రశ్నలు మనకి వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి బుక్స్ మార్కెట్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి, ఎలా దీన్ని ప్రిపేర్ కావాలి అంటే ఇది ఫస్ట్ వచ్చేసి ఎవరైనా సరే 6th 7th 8th 9th 10th వరకు ఉన్నటువంటి బేసిక్స్ ఇటు బయాలజీలోని ఇటు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత సమకాలీన శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి మనకి అణుశక్తి మీద, క్షిపణి వ్యవస్థ మీద, అట్లానే మనకి అంతరిక్ష వ్యవస్థ మీద మనం గ్రిప్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు పర్యావరణం, తర్వాత మనకు వచ్చినటువంటి ఇప్పుడు ఇంటర్నెట్ కానీ, కంప్యూటర్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, తర్వాత ఏఐ కానీ, వీటన్నిటి మీద మనం గ్రిప్ సాధించాలి. దీనికి బుక్స్ మనకి ఏమి ఉపకరిస్తున్నాయి మార్కెట్లో చూసినట్లయితే 6th నుంచి మనకి 10th వరకు ఉన్నటువంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవండి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంగ్లీష్ మీడియం స్పెక్ట్రమ్ సిరీస్ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక బుక్ వేశారు. తర్వాత టాటా మ్యాగ్రహిల్స్ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక మంచి బుక్స్ వేశారు. దీంతో పాటు మనకి న్యూస్ పేపర్స్, తర్వాత మనోరమ ఈర్ బుక్లో ఉన్నటువంటి ఎస్ఏస్ని కూడా అనుసంధానం చేసుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళకి వచ్చినట్లయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమకాలీన శాస్త్రీయ సాంకేతిక రంగాల అభివృద్ధి అనేటువంటి అంశాల మీద 1, 2, 3, 4 సిరీస్లో బుక్స్ వేయటం జరిగింది. అదేవిధంగా మనకి అకాడమీ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక బుక్ను డెవలప్ చేశారండి ఈ మధ్య కాలంలో. అది కూడా చాలా ఉపకరిస్తుంది అనమాట. ఇది కాకుండా మనకి ఇక సెకండరీ మనకి ఆథర్స్ ఉన్నారు మనకి, అంటే హరికృష్ణ కానీ లేకపోతే మోహన్ గారు కానీ, వీరు రాసినటువంటి బుక్స్ కూడా ఇటు గ్రూప్ 1కి ఇటు గ్రూప్ 2కి ఉపకరిస్తూ ఉన్నాయి తెలుగు మీడియం వాళ్ళకి. సఫిషియెంట్గా ఈ బుక్స్తో పాటు ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్, తర్వాత వచ్చేటువంటి చేంజెస్ మనం గమనించినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ మార్పులు సాధించడానికి అవకాశం ఉంటుంది. బేసిక్స్ బుక్స్ మాత్రం ఇవేనండి. ఈ బుక్స్తో పాటు పర్యావరణాన్ని డెవలప్ చేసేటువంటి విధానం మనం నేర్చుకోవాలి. ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్స్కి మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే శంకర్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ బుక్ చాలా బాగుంది. తెలుగు మీడియం వాళ్ళైతే మనకి ఇంకా ఈ యొక్క సెకండరీ ఆర్డర్స్ రాసినటువంటి విన్నర్స్ అకాడమీ కానీ, తర్వాత ఇంకా వేరే మోహన్ గారు కానీ, తర్వాత అదేవిధంగా మనకి ఈ యొక్క హరికృష్ణ గారు రాసినటువంటి బుక్స్ సులువుగా ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. అదే ఇంగ్లీష్ మీడియంలో మనకి ఇంకా 8th 9th 10th నుంచి కూడా మనకి ఎన్విరాన్మెంట్ మీద ఈ మధ్య లెసన్స్ బాగా డెవలప్ చేశారు. ఇవన్నింటినీ అనుసంధానం చేసుకుని ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.